చేస్తుందంట? నోరు మాట్లాడుతుంది. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంటే మన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని బట్టి మన యాక్షన్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మీకు అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఇప్పుడు ప్యారడైజ్లో బిర్యానీ తినాలని ఉంది. అదేంటది? ఒక ఆలోచన పుట్టింది. ప్యారడైజ్లో బిర్యానీ తినాలి, జస్ట్ ఒక ఆలోచన వచ్చింది. అది నాకు ఎలా అవుతుంది అంటే నేను బిర్యానీ తినాలి అని ఒక రిపిటేషన్ చేసుకున్నాను అనుకుంటే నా మైండ్లో అది ఏమవుతుంది? ఫీలింగ్లోకి వెళ్తుంది. అంటే ఆగైనా నేను తినాలి, అది క్రావింగ్, గ్రీడీలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను? ఎలాగైనా సరే మీరు అందరు కళ్ళు కప్పి సడన్గా ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తానని చెప్పి ఏం చేస్తాను? ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తిని వచ్చేసి ఇప్పుడే జస్ట్ ఇలా బయటికి వెళ్ళి వచ్చి ఎవరన్నా కలవటానికి అని చెప్తాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమైంది? ఫీలింగ్గా మారింది. ఆ ఫీలింగ్ ఏమైంది? యాక్షన్ అయిందంటే బిహేవియర్ లాగా అయిపోయింది. అంటే మన ఆలోచన మన జీవితాన్ని నడిపిస్తుందంటానికి ఉదాహరణ చెప్పాను. ఖచ్చితంగా అది వాస్తవం. దేవుని వాక్యం మనకి క్లియర్గా మనకి తెలియజేసింది. సో మన ఆలోచనే మన జీవితాన్ని